దయ్యాలతో వ్యాపారం. ఒక గ్రామంలో ఒక పేద రైతుకు 2 కొడుకులుండేవారు. పెద్దవాడు రామన్న, చిన్నవాడు వీరన్న. రామన్న కలిగిన ఇంటి పిల్లను చేసుకోవటం చేత అతనికి కొంతవరకు జరుగుబాటు అవుతూ వచ్చింది. కాని వీరన్న బొత్తిగా పేదింటి పిల్లను చేసుకున్నాడు. భార్య తరపున అతనికి చిల్లిగవ్వ కూడా రాలేదు. అందుచేత అతనికి పూట గడవటం కూడా చాలా కష్టమైంది. తన భార్య సలహాల మీద వీరన్న పప్పులు, బొరుగులు, జంతికలు, మిఠాయి ఉండలు లాంటి చిరుతిండి పదార్థాలు ఇంట్లో తయారు చేయించి గంపలో పెట్టుకుని సమీపంలో ఉండే బస్తీకి వెళ్లి వాటిని అక్కడ అమ్మి అలా తెచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒకరోజు వీరన్న గంపలో తీసుకుపోయిన సరుకు సగం కూడా అమ్ముడు కాలేదు. ఆ రోజు ఏదో పండుగ. బస్తీలో వాళ్లందరూ ఇళ్లలోనే ఉండి పిండి వంటలు చేసుకుని ఉండటం చేత వీరన్న తెచ్చిన సరుకుకు గిరాకీ లేకపోయింది. చీకటి పడినదాకా బస్తీలోనే ఉండి అమ్ముడు కాని సరుకు నెత్తిన పెట్టుకుని వీరన్న ఇంటి ముఖం పట్టాడు. అతను తన గ్రామం వెలుపల ఉన్న శ్మశానానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఏవో అస్పష్టమైన ఆకారాలు కదులుతుండటం చూసి అవి దెయ్యాలై ఉంటాయని వీరయ్య గ్రహించాడు. అయితే వీరన్న చాలా ధైర్యం గలవాడు. అందుచేత అతను ఒక చెట్టు కింద గంపను దించి కూర్చొని పెద్దగా గొంతెత్తి పప్పులు, బొరుగులు, పొంగరాలు, జంతికలు అని దెయ్యాలను ఆకర్షించటానికి కేక పెట్టాడు. వెంటనే దెయ్యాలు అతని చుట్టూ మూగి మాకిస్తావా అని అడిగాయి. మీకోసమే తెచ్చాను, తినండి అన్నాడు వీరన్న. దెయ్యాలు అతని గంపలో చేతులు పెట్టి మిగిలిపోయిన సరుకంతా తినేసి భలే బావున్నాయి, రోజూ ఇటువంటి తినుబంటారాలు పట్టుకురారాదా అని అడిగాయి. మీరు తింటానన్నాలే కాని ఎందుకు పట్టుకురాను అన్నాడు వీరన్న. అతనా పూటకు ఖాళీ గంపతో ఇంటికి పోయి ఇక నుంచి నేను దెయ్యాలతో వ్యాపారం చేయబోతున్నాను, వాటిని మంచి చేసుకుంటే ఎంత లాభమైనా ఉంటుంది అని తన భార్యతో అన్నాడు. వీరన్న భార్య ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మర్నాడు ఆమె గంపనిండా చిరుతిండ్లు నింపింది. బాగా చీకటి పడేదాకా ఆగి వీరన్న ఆ గంపను నెత్తిమీద పెట్టుకుని శ్మశానానికి వెళ్లాడు. దెయ్యాలు అతని చుట్టూ మూగి క్షణంలో గంప ఖాళీ చేశాయి. అప్పుడు వీరన్న వాటితో, చూడండి తమ్ముళ్ళు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి, అంటే డబ్బు తీసుకుని ఈ వస్తువులు అమ్ముతుంటాను. మీరు కూడా నాకు డబ్బు ఇస్తూ ఉన్నట్టయితే మీకీ ఫలహారాలు తెచ్చి పెట్టగలను, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు. నీకు డబ్బులే కదా కావాలి, ఇక్కడే ఉండు అంటూ దెయ్యాలు చల్లాచెదురుగా ఎటో వెళ్లిపోయి కొద్దిసేపట్లో డబ్బులు తెచ్చి గంపనిండా పోశాయి. పోసి, నువ్వు మాత్రం రోజూ వస్తుండాలి, నీకోసం రోజూ ఎదురుచూస్తుంటాం అని చెప్పాయి. వీరన్న వాటితో సరేనని చెప్పి గంపనెత్తిమీద పెట్టుకుని ఇంటికి వెళ్లాడు. గంపలో ఉన్న డబ్బంతా చూసి అతని భార్య సంతోషం పట్టలేక, ఓయమ్మో ఇంత డబ్బే అన్నది. నేను చెప్పలేదా, దెయ్యాలతో వ్యాపారమంటే ఏమిటనుకున్నావు? ఇక మనం ఏ పని చేయకుండా బతికున్నంతకాలమూ కాలిమీద కాలు వేసుకుని రాజాగా బతకొచ్చు. ఈ డబ్బుతో మన దరిద్రం తీరిపోయింది అన్నాడు వీరన్న. తన తమ్ముడు అకస్మాత్తుగా ధనవంతుడైపోయి పొలాలు, పశువులు కొనటం చూసి రామన్న నిర్ఘాంతపోయాడు. అతను వీరన్న ఇంటికి వచ్చి, ఒక్కసారిగా ఇంత డబ్బు నీకెక్కడిదిరా? నీ రహస్యం ఏమిటో కాస్త నాక్కూడా చెబుతావా అని అడిగాడు. వీరన్న రామన్నతో జరిగినదంతా వివరంగా చెప్పాడు. దయ్యాలతో వ్యాపారం బాగుందిరా, నేను కూడా ఈ పనే చేసి నీలాగే ఇంత డబ్బు సంపాదిస్తానుండు అన్నాడు రామన్న సంతోషంగా. ఆ రాత్రే అతను కూడా ఒక గంప నిండా చిరుతిండ్లు నింపుకుని శ్మశానానికి బయలుదేరాడు. అన్నకు తగినంత ధైర్యం ఉంటుందో లేదోనని వీరన్నకు అనుమానం కలిగింది. అవసరమైతే దెయ్యాలను హడలకొట్టడానికి కూడా అతను ఒక ఎత్తు ఆలోచించాడు. అన్న శ్మశానానికి బయలుదేరిన కొద్దిసేపటికి వీరన్న కూడా ఇంత చమురు, అగ్గిపెట్టె తీసుకుని శ్మశానానికి బయలుదేరాడు. శ్మశానానికి దగ్గర్లో ముళ్లకంప ఉంటే అందులో చమురు చల్లాడు. ఈ లోపల రామన్న శ్మశానం చేరుకున్నాడు. అతను రాగానే దెయ్యాలు అతన్ని చుట్టుముట్టి, రోజూ వస్తానని మాట ఇచ్చి ఏమైపోయావు
అంటూ రామన్నను కోపం కొద్దీ రకరకాలుగా హింసించసాగాయి. ఈ సమయంలో వీరన్న పరిగెత్తుకుంటూ వచ్చి, అతన్నేం చేయకండి, ముందు మీకు తినుబండారాలు పెట్టినది అతను కాదు నేను అన్నాడు. దెయ్యాలు రామన్నను వదిలి వీరన్నను చుట్టుముట్టి, అయితే నువ్వు రోజు ఎందుకు రావటం లేదు అని అడిగాయి. ఇంతేనా మీకు తెలిసింది? నేను రోజూ వస్తూనే ఉన్నాను. మధ్యదారిలో ఇంకేవో దెయ్యాలు అడ్డుపడి నేను తెచ్చిన సరుకునంతా తినేస్తున్నాయి. నేనేం చేసేది అన్నాడు వీరన్న. అదా సంగతి, ఏవి అవి మాకు చూపించు, వాటి అంతు తేలుస్తాం అన్నాయి దెయ్యాలు. రండి అంటూ వీరన్న దెయ్యాలను తాను ముందుగా చమురు చల్లిన కంప దగ్గరకు తీసుకుపోయి, ఇందులో ఉన్నాయి అన్నాడు. దెయ్యాలు ముందు వెనక చూడకుండా కంపలోకి దూకాయి. మరుక్షణమే వీరన్న నిప్పుపుల్ల వెలిగించి కంప అంటించాడు. అతను చల్లిన చమురు మూలంగా కంపంతా ఒక్కసారిగా భగ్గున మండింది. ఆ అదురుతో దెయ్యాలు ఆ ఛాయల ఎక్కడా లేకుండా పారిపోయాయి. అటు తర్వాత శ్మశానంలో కూడా ఎవరికీ అవి కనిపించలేదు. ఊరికి దెయ్యాల బెడద వదిలిపోయింది. వీరన్న తన అన్నను ఇంటికి తీసుకుపోయి, పర్వాలేదులే అన్నా, మన ఇద్దరి ఆస్తులు కలబోసుకుంటే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి జీవించి తాము సుఖంగా బతకటమే కాక కొద్ది కాలంలోనే తమ సంపదను కూడా చాలా రెట్లు పెంచుకున్నారు.